నెల్లూరులో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆత్మకూరు నియోజక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతూ కాకానిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అని, పోసానిని తిప్పినట్లుగా కాకానిని స్టేషన్ల చుట్టూ తిప్పాలని అనుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. డిపార్ట్మెంట్లు కానీ మైనింగ్ కానీ వీళ్ళందరూ వెంటబడి ఉన్నారు. ప్రజలనేది ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. మీరు చేసేది ఎక్కడ అవపడకుండా పోదు అని చెప్పేసి మళ్ళీ గుర్తు చేస్తుంది. ఉగాది రోజు మళ్ళీ P4 అని చెప్పి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాం. మీరు ఒకసారి ప్రతి గ్రామానికి రండి. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పి పెడుతూ ఈరోజు జరిగేది ఏంటంటే ప్రతి గ్రామంలో పగ, పంతం, పోరాటం, గ్రూపు రాజకీయాలు తీసుకొచ్చి, కక్ష రాజకీయాలు తీసుకొచ్చేసి గ్రూపులుగా తయారు చేసి ప్రతి గ్రామంలో విభేదం తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేశారు. అదే జరిగేది ఇప్పుడు. మీరు దయచేసి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి, పరిపాలన సరిగ్గా చేయండి. పోరాటం ఎలక్షన్ దాకా అయిపోయిన తర్వాత పరిపాలన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైతే అపోజిషన్ ఉన్న నాయకులు ప్రశ్నిస్తారో వారందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టి భయపెట్టేదానికి ఈ ప్రభుత్వం ఏ విధంగా డిపార్ట్మెంట్ని కావచ్చు లేదా ఇతర అధికారులను కావచ్చు వాడుకుంటున్నారో ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. అందులో మన జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు, అది ఇక్కడ మినిస్టర్గా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఏ విధంగా అక్రమ కేసులు కావాలని పెట్టి ఆయన్నే కాకుండా ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా ఈరోజు పెట్టడం నిజంగా చాలా దారుణం. దీన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి కక్షపూరితమైన రాజకీయాలు లేవు. కానీ ఈరోజు కొత్త సంస్కృతిని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి, అదేవిధంగా ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు అయితేనేమి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాం. ఎందుకంటే దీని అంతటిక్కడ కారణం వాళ్ళ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో నిజంగా శాంతి భద్రత లేకుండా చేయటం గతంలో ఎప్పుడు తోడుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా భయపెట్టినందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా మాజీ కావచ్చు, ప్రజెంట్ ఉన్న శాసనసభ్యులు అయితే, అదేవిధంగా ఎమ్మెల్సీ అయితే ఎవరు కూడా మేమంతా కూడా భయపడే పరిస్థితి అయితే లేదు. దేనికైనా మేమంతా కూడా సిద్ధం. మీరు భయపెట్టినంత మాత్రాన ఇక్కడ భయపడి వెనకడుగు వేసే క్వశ్చనే లేదని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దీని అంతటికి కూడా ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు అనేక హామీలు ఇవ్వటం జరిగింది. సూపర్ 6 అన్నాడు, ఇంకా ఏవేవో చెప్పడం జరిగింది. దాన్ని నమ్మి ప్రజలు ఓటేయటం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాటిని విస్మరించటం, నేను చేయలేనని చెప్పటం, ఈ వైఫల్యాన్ని కూడా కప్పిపుచ్చుకునే దానికి ఇందాక సోదరుడు చెప్పినట్టు డైవర్షన్ పాలిటిక్స్ అంటే మా మీద అక్రమ కేసులు పెట్టి ప్రజల యొక్క దృష్టిని పక్కకి మళ్లించేదానికి చేస్తున్న ప్రయత్నంలో భాగం ఇది. ఈరోజు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ చూసినా కూడా ఏ విధంగా తెలుగుదేశం ఎమ్మెల్యేస్ అవినీతి చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇటు నెల్లూరు తీసుకున్నా లేదా ఇతర నియోజకవర్గాలు తీసుకున్నా, ముఖ్యంగా కావలి తీసుకున్నా కూడా ఏ విధంగా అక్రమంగా మైనింగ్ కావచ్చు, సముద్రపు ఇసుక కావచ్చు, గ్రావెల్ కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, బెల్ట్ షాపులు కావచ్చు,
ఆఖరికి గ్రామాల్లో క్యాషినో టైపు గేమ్స్ పెట్టి ఏ విధంగా